న్యూ ఆర్లెన్స్ ఫ్రైడే ఆగస్ట్ 25 ఉదయం 10 గంటలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ న్యూ ఆర్లెన్స్లో క్లర్క్గా పనిచేస్తున్న లెస్టర్ అనే వ్యక్తికి 2 విషయాల్లో విపరీతమైన టాలెంట్ ఉందని అతనే గర్వపడుతూ ఉంటాడు. మొదటిది లేడీస్తో అఫైర్స్ పెట్టుకునే సామర్థ్యం. రెండవది తన బ్యాంక్కి వచ్చే కస్టమర్స్ ఎలాంటి అవసరాల కోసం బ్యాంక్ వస్తున్నారో అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో తెలుసుకునేది. నిజానికి ఆ రెండోది అతను పనిచేస్తున్న బ్యాంక్కి ఉపయోగపడే టాలెంట్ అయినప్పటికీ ఈ టాలెంట్ని తన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటూ ఉంటాడు. అతనికి 50 ఏళ్ళు దగ్గరలో ఉంటాయి. పెద్ద మీసాలు, పొడవాటి మొహం. అతనికి 2 సార్లు ప్రమోషన్ రిజెక్ట్ చేయబడింది. దానికి ప్రతీకారంగానే బ్యాంక్ని ఒక డేటింగ్ సర్వీస్ సెంటర్ లాగా ఉపయోగించుకుంటున్నాడు. 1 మైలు దూరం నుండి ప్రాస్టిట్యూట్ని కరెక్ట్గా గుర్తించగలడు. వాళ్ళ సర్వీసెస్ని ఫ్రీగా వాడుకుందాం అని ట్రై చేస్తూ ఉంటాడు. అతని కామానికి ముందుగా బలయ్యేది చిన్న వయసులోనే భర్తని కోల్పోయిన విడోస్. వాళ్ళని పడేయడం అతనికి చాలా ఈజీ. నిరాశతో బ్యాంక్ వచ్చిన వాళ్ళని మన లెస్టర్ సానుభూతి నటిస్తూ పలకరిస్తాడు. కావాలైనా వాళ్ళ చెక్స్ పాస్ చేయకుండా ఆలస్యం చేస్తాడు. దానికి బదులుగా అతనితో పాటు డిన్నర్కి వస్తారేమో అనే ఆశ. వచ్చారు కూడా. చాలామంది లేడీ కస్టమర్స్ అతని హెల్ప్ కోసం వస్తూ ఉంటారు. వాళ్ళ సీక్రెట్స్ అన్నీ చెప్పుకుంటారు. హస్బెండ్కి తెలియకుండా లోన్ కావాల్సిన వాళ్ళు, డివోర్స్ తీసుకునే ప్లాన్లో ఉంటూ జాయింట్ అకౌంట్ క్లోజ్ చేసుకుందాం అనుకునే లేడీస్ అతని ట్రాప్లో చాలా ఈజీగా పడిపోతారు. ఎటూ కాకుండా ఇరుక్కుపోతారు. ఆ రోజు ఫ్రైడే ఉదయం తలుపు తీసుకొని ఒక అందమైన అమ్మాయి బ్యాంక్లో అడుగు పెట్టడం చూశాడు లెస్టర్. చాలా ఆశ్చర్యపోయాడు. లైఫ్లో ఇంత అందమైన ఫేసు, పర్సనాలిటీని అతను ఎప్పుడూ చూడలేదు. జాక్ పాట్ కొట్టాననుకున్నాడు. ఆ అమ్మాయి షోల్డర్స్ మీద పడే సాఫ్ట్ బ్లాక్ హెయిర్ చూస్తే న్యూ ఆర్లెన్స్లో అమ్మాయిలందరూ అసూయతో చచ్చిపోతారు. ఆమె వేసుకున్న టైట్ స్కర్ట్, బాడీ షేప్స్ అన్నీ హైలైట్గా కనిపించే టాప్ చూస్తే కళ్ళు తిప్పుకోవాలనిపించడం లేదు మనోడికి. బ్యాంక్లో 4 క్లర్క్స్ పనిచేస్తున్నారు. ఆ అమ్మాయి ఎవరి దగ్గరికి వెళ్ళాలా అని ఆ 4 చూస్తుంది. లెస్టర్ నేను ఫ్రీగానే ఉన్నాను అన్నట్టు ఆమె వైపు చూస్తూ నవ్వాడు. అతను ఊహించినట్టే ఆ అమ్మాయి నడుచుకుంటూ అతని దగ్గరికి వచ్చింది. గుడ్ మార్నింగ్, చెప్పండి మీకు ఏ విధంగా సహాయపడగలను అన్నాడు. ఆ అమ్మాయి షేప్స్ నుండి కళ్ళు తిప్పుకోవాలనిపించట్లేదు, కానీ చాలా కష్టపడి ఫేసే చూస్తున్నాడు. నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందండి అంది ఆ అమ్మాయి మృదువుగా. అంత స్వీట్ వాయిస్ అతను లైఫ్లో ఎప్పుడు వినలేదు. మేడం, అందుకే కదా మేము ఎక్కడున్నాం, మీకు హెల్ప్ చేయడానికి, మీ సమస్యలు పరిష్కరించడానికి. నేను అదే ఆశిస్తున్నానండి, ఎందుకంటే నేను చాలా పెద్ద పొరపాటు చేశాను అంది. అవునా, మీరు పొరపాటు చేశారా? అసలు మీలాంటి అందమైన ఇంటెలిజెంట్ అమ్మాయి పొరపాటు చేసింది అంటే నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు. కానీ జరిగిందండి. నేను జో రొమానో పర్సనల్ సెక్రటరీని. ఆయన 1 వారం క్రితం కొత్త చెక్ బుక్ ఆర్డర్ చేయమని నాకు చెప్పారు. కానీ నేను ఏదో పనిలో పడిపోయి ఆ విషయమే మర్చిపోయాను. ఇప్పుడేమో చెక్స్ అన్నీ అయిపోయాయి. ఆయన ఏం చేస్తారో అని భయంగా ఉంది అందా అమ్మాయి. ఆ అమ్మాయి కళ్ళల్లో భయం తెలుస్తుంది. అది లెస్టర్కి ఇంకా ఎనర్జీనిస్తుంది. జో రొమానో గురించి లెస్టర్కి బాగా తెలుసు. అతను వాళ్ళ బ్యాంక్కి ఒక హై ప్రొఫైల్ కస్టమర్. అతని అకౌంట్లో తక్కువ అమౌంట్ మెయింటైన్ చేస్తున్నా అతనికి డబ్బు ఎక్కడి నుండి వస్తుందో అందరికీ తెలుసు. కానీ ఒక్కటైతే నిజం, జో రొమానోకి పర్సనల్ సెక్రటరీస్ విషయంలో మంచి టేస్ట్ ఉందబ్బా అనుకుని ఆ అమ్మాయిని చూసి ఒక చిరునవ్వు నవ్వి, చూడండి మిస్ అని ఆమె పేరు కోసం ఆగాడు. ఈ రోజున పంట పండింది. ఈ అమ్మాయిని చాలా ఈజీగా వర్కౌట్ చేస్తాను అనుకున్నాడు. నా పేరు లూరీన్ అండి అందా అమ్మాయి. లూరీన్ లెస్టర్. అదే, నా పేరు లెస్టర్ అని చెప్తున్నాను. మీకు కొత్త చెక్ బుక్ ఆర్డర్ చేస్తాను, మోస్ట్లీ 2-3 వీక్స్లో వచ్చేస్తాయి అన్నాడు. ఆ అమ్మాయి అతని కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళల్లో డబుల్ మీనింగ్ వెతికేసుకున్నాడు లెస్టర్. సార్, 2-3 వీక్స్ అంటే చాలా లేట్ అయిపోతుంది సార్. అసలు ఆయనకి కోపం ఎక్కువ. ఈ ఆలోచనతో నేను నా వర్క్ మీద కూడా సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్ అంటూ కొంచెం ముందుకు వంగి, మీరు అవి వెంటనే తెప్పించగలిగితే నేను ఎక్స్ట్రా పే చేస్తాను సార్ అంది. అది కాదండి, ఇంత ఫాస్ట్గా అంటే అది ఇంపాసిబుల్ కదా అన్నాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరగడం కనిపించింది.
ఇంకా వర్కౌట్ అయిపోద్ది అనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది. మేడం, నిజం చెప్పాలంటే మీరు అడిగింది చెయ్యాలంటే నా జాబ్ రిస్క్లో పెట్టినట్టే అన్నాడు. ప్లీజ్ అండి, మీరేం చేయమని చేస్తాను అంది. ఆహా, ఇది కథ కావాల్సింది. ఈ డైలాగ్లో ఎంత కిక్కుందిరా బాబు అనుకుని, ఒక పని చేస్తాను మేడం, నేను స్పెషల్ రష్ కాల్ చేస్తాను, మీకు మండే కల్లా కొత్త చెక్ బుక్ వచ్చేలా చేస్తాను, ఇది ఓకేనా అన్నాడు. చాలా థ్యాంక్స్ సార్ అంది కృతజ్ఞత నిండిన స్వరంతో. ఆ చెక్ బుక్ రాగానే మీ ఆఫీస్కి పంపిస్తాను అని అతను అంటుంటే, లేదండి, నేనే స్వయంగా వచ్చి కలెక్ట్ చేసుకుంటాను, నేను చేసిన ఈ పిచ్చి పని రొమానో గారికి తెలియకూడదు అంది. లెస్టర్ మెల్లిగా నవ్వి, అయ్యో పిచ్చి పని ఏముంది లారెన్ గారు, మనలాంటి తెలివైన వాళ్ళు అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న మర్చిపోతూ ఉంటారు, ఇట్స్ వెరీ కామన్ అండి అన్నాడు. ఆ అమ్మాయి మెల్లిగా అంది, నేను మీరు చేసిన హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేనండి, మండే కలుస్తాను అంది. నేను వెయిట్ చేస్తానండి అన్నాడు అతను. అతన్ని చూసి కొంటెగా ఒక చిరునవ్వు నవ్వి బ్యాంకు నుండి వయ్యారంగా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఆ దృశ్యం చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. వెంటనే లెస్టర్ జో రొమానో అకౌంట్ నంబర్ చూసి ఇమ్మీడియట్గా కొత్త చెక్ బుక్ తెప్పించమని ఆర్డర్ పెట్టాడు. న్యూ ఆర్లియన్స్లో ఉన్న ఒక చిన్న సందులో ఒక చీప్ హోటల్ అది. అసలు అక్కడ హోటల్ ఉన్నట్టు కూడా చాలామందికి తెలియదు. అందుకే ట్రేసీ ఆ హోటల్ని ఎంచుకుంది. ఆ హోటల్లో ఒక చిన్న గదిలో ఏమాత్రం ఫర్నిచర్ లేకపోయినా 1 వారం నుండి అక్కడే ఉంటుంది. కాకపోతే ఆమె ఉన్న సెల్తో పోలిస్తే ఆ గది ఒక ప్యాలెస్లా అనిపిస్తుంది. ట్రేసీ లెస్టర్తో మాట్లాడిన తర్వాత హోటల్కి వచ్చి బ్లాక్ కలర్ విగ్ తీసేసి తన ఒత్తైన జుట్టంతా సవరించుకుంది. కాంటాక్ట్ లెన్సెస్ రిమూవ్ చేసి మేకప్ అంతా క్లీన్ చేసుకొని ఒక కుర్చీలో కూర్చొని లోతుగా శ్వాస తీసుకొని రిలాక్స్ అయింది. ప్లాన్ బాగానే వర్కౌట్ అవుతుంది అనుకుంది. జో రొమానో బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్తో తెలుసుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. వాళ్ళ మదర్కి జో రొమానో ఇచ్చిన క్యాన్సల్డ్ చెక్ చూస్తే తెలిసిపోయింది. జో రొమానోని మనం టచ్ కూడా చేయలేం అంది ఎర్నెస్టైన్. తప్పుగా అంది. జో రొమానో జస్ట్ లిస్ట్లో ఫస్ట్ పర్సన్ అంతే, ఇంకా లిస్ట్లో చాలామంది ఉన్నారు అనుకుంది. మెల్లిగా కళ్ళు మూసుకొని ఆమె ఇక్కడికి ఎలా వచ్చిందో ఆ మిరాకిల్ని జ్ఞాపకం చేసుకుంది. ట్రేసీ తల వరకు నీటిలో మునిగిపోయింది. చీకటి కమ్మేస్తుంది. అంతకంతకు కిందకి దిగిపోతుంది. మనసంతా భయాందోళనతో నిండిపోయింది. కిందకి వెళ్ళాక చేతులకి పాప స్పర్శ తగిలింది. వెంటనే గట్టిగా పట్టుకొని లాగింది. ఏమీ కనిపించక భయంతో ఆమె చేతిని వదిలించుకుంది. ఇద్దరూ మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నారు. ట్రేసీకి ఇంకా ఊపిరి బిగపట్టడం చాలా కష్టం అనిపిస్తుంది. అయినా ఏమీని గట్టిగా పట్టుకొనుంది. అంతకంతకి బలం తగ్గిపోతుంది. గ్రిప్ లూజ్ అయిపోతుంది. ఇంకా చనిపోతాం అని అర్థమైపోయింది. నీటి బయట నుండి ఎవరో అరుస్తున్నారు. ఆ మరుక్షణం ఏమీని తన చేతుల్లోంచి ఎవరో పైకి లాగారు. ట్రేసీ నడుం చుట్టూ ఎవరో చేతులు వేసి బయటికి లాగారు. ఏమీ ఒక వ్యక్తి చేతుల్లో సురక్షితంగా ఉండడం కనిపించింది. ఇట్స్ ఓకే, కంగారు పడకండి, మీరు బయటకు వచ్చేసారు, మీ ఇద్దరు సేఫ్, ఓకే, రిలాక్స్, మీరు పైకి వచ్చేసారు, రిలాక్స్. మామూలుగా అయితే ఈ సంఘటన న్యూస్ పేపర్ లోపల పేజీలో ఒక పేరా కూడా రాయరు. కానీ ఒక స్విమ్మింగ్ రాని ఖైదీ తన ప్రాణాలను పణంగా పెట్టి జైల్ వార్డెన్ కూతుర్ని రక్షించింది అన్న వార్త న్యూస్ పేపర్స్లో, టీవీలో ఒక సెన్సేషన్ అయిపోయింది. ఉన్నట్టుండి ట్రేసీని ఒక హీరోయిన్ని చేసేసింది. గవర్నర్ కూడా వార్డెన్తో కలిసి ట్రేసీని సందర్శించడానికి జైల్ హాస్పిటల్కి వెళ్ళారు. యు ఆర్ వెరీ బ్రేవ్, చాలా సాహసం చేశారు మీరు అన్నాడు వార్డెన్. నేను మా ఆవిడ మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు. అతని స్వరం భావోద్వేగానికి గురయ్యి ఇంకా మాటలు బయటికి రాలేదు. ట్రేసీ ఇంకా బలహీనంగానే ఉంది. ఇంకా ఆ షాక్ నుండి తేరుకోలేదు. అయినా ఏమీ ఎలా ఉంది అని అడిగింది. ఏమీ బాగానే ఉంది, వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు అన్నాడు వార్డెన్. ట్రేసీ కళ్ళు మూసుకుంది. ఏమీకి ఏదైనా జరుగుంటే నేను తట్టుకోలేను అనుకుంది. ఏమీ చాలా ప్రేమతో ఆప్యాయతతో తన దగ్గరికి వస్తే తను మాత్రం ఆమె పట్ల చాలా కఠినంగా ప్రవర్తించింది. ఆ విషయంలో
ట్రేసీకి తన మీద తనకే ఒక చీప్ ఫీలింగ్ కలిగింది. ఈ సంఘటన కారణంగా తనకి జైలు నుండి తప్పించుకునే అవకాశం కోల్పోయింది. కానీ ఇదే ఛాన్స్ ఇంకొకసారి రిపీట్ అయినా కూడా తను ఏమీనే కాపాడుతుంది. ఈ ఇన్సిడెంట్ మీద చాలా డీప్ ఎంక్వైరీ జరిగింది. అది నా తప్పే అని ఏమీ తన ఫాదర్కి చెప్పింది. మేము బాల్తో ఆడుకుంటున్నాం డాడీ, ట్రేసీ బాల్ కోసం వెళ్తూ నన్ను ఇక్కడే ఉండమని చెప్పింది. కానీ నేనే గాడ్ ఎక్కి కాలు జారి నీళ్లలో పడిపోయాను. కానీ ట్రేసీ అక్క నన్ను సేవ్ చేసింది అని చెప్పింది. ఆ రాత్రి ట్రేసీని అబ్జర్వేషన్ కోసం హాస్పిటల్లోనే ఉంచారు. ఉదయాన్నే వార్డెన్ గారు ఆఫీస్కి తీసుకెళ్లారు. అక్కడ మీడియా ఆమె కోసం వెయిట్ చేస్తుంది. ఆ సాయంత్రం ట్రేసీ హీరోయిజం గురించి టీవీలో చూపించారు. టైమ్, న్యూస్ వీక్, పీపుల్స్ ఈ 3 మ్యాగజైన్స్లో ట్రేసీ ఏమీని ఎలా కాపాడిందో ఆ స్టోరీనే రాశారు. మీడియా కవరేజ్ కొనసాగడంతో ట్రేసీ విట్నీని ఆర్టికల్ 72 ప్రకారం క్షమాభిక్ష మంజూరు చేయాలి అంటూ జైలుకి టెలిగ్రామ్స్, లెటర్స్ రావడం ప్రారంభించాయి. ఈ విషయం పైన గవర్నర్ కూడా వార్డెన్తో డిస్కస్ చేశారు. ట్రేసీ విట్నీ పెద్ద క్రైమ్ కేసులోనే ఇక్కడికి వచ్చిందండి అన్నాడు వార్డెన్. గవర్నర్ ఒక క్షణం ఆలోచించి, ఆమెకి పాత క్రిమినల్ రికార్డ్స్ ఏమీ లేవు కదా అని అడిగాడు. ఏమీ లేవు సార్, ఈ క్రైమ్ కూడా ఎందుకు చేస్తుందో మరి అన్నాడు వార్డెన్. ఆమె విషయంలో ఏదైనా చేయమని బాగా ఒత్తిడి వస్తుందయ్యా అన్నాడు గవర్నర్. మా జైలుకు కూడా చాలా లెటర్స్ వస్తున్నాయి సార్ అన్నాడు వార్డెన్. మనం పబ్లిక్ ఒపీనియన్ మీద జైల్ని నడపలేం కదా. అలా అని ఈ అమ్మాయి చేసిన పని అంత చిన్న పని కూడా కాదు. చాలా ధైర్యం ప్రదర్శించి ఇప్పుడు మన సిటీలోనే పెద్ద హీరోయిన్ అయిపోయింది అన్నాడు గవర్నర్. అందులో డౌట్ ఏమీ లేదు సార్ అంటూ వార్డెన్ కూడా అంగీకరించాడు. గవర్నర్ ఒక సిగరెట్ వెలిగించి, మీ అభిప్రాయం ఏంటి ఈ అమ్మాయి మీద అని అడిగాడు. వార్డెన్ చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పాడు. గవర్నర్ గారు, ఈ అమ్మాయి నుండి నేను వ్యక్తిగతంగా హెల్ప్ పొందాను. మా అమ్మాయిని రక్షించింది. ఈ విషయం పక్కన పడితే ట్రేసీ క్రైమ్ చేసింది అని నేనైతే పర్సనల్గా అనుకోవడం లేదు సార్. ఆ అమ్మాయి క్రిమినల్ టైప్ కూడా కాదు. ఆమెను రిలీజ్ చేస్తే ఆ అమ్మాయి వల్ల సమాజానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. నా ఒపీనియన్ అయితే ఆమెకి క్షమాభిక్ష మంజూరు చెయ్యొచ్చు సార్ అన్నాడు. గవర్నర్ నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం రెడీ అయ్యే టైం అది. ఈ విషయం అతనికి ప్లస్ అవ్వచ్చు. పాలిటిక్స్లో టైమింగే ఇంపార్టెంట్ అనుకున్నాడు. తన భర్తతో డిస్కస్ చేసిన తర్వాత వార్డెన్ భార్య ట్రేసీని వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ ఇంట్లోనే ఉండమని ఆహ్వానించింది. వెనుక భాగంలో ఒక ఖాళీ బెడ్రూమ్ ఉంది, మీరు అక్కడికి షిఫ్ట్ అయిపోండి, ఏమీ బాధ్యత ఇంకా ఫుల్ టైం మీరే చూసుకోండి అంది. ట్రేసీ కృతజ్ఞతతో థ్యాంక్స్ చెప్పింది. ఈ విషయం ట్రేసీకి చాలా సంతోషాన్నిచ్చింది. ప్రతిరోజు సాయంత్రం అవగానే సెల్లోకి వెళ్ళాలంటే చాలా చిరాగ్గా ఉండేది. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఏమీతో తన రిలేషన్షిప్ పూర్తిగా మారిపోయింది. గతంలో లాగా కఠినంగా లేదు. ఇద్దరూ కలిసి ఆడుకుంటూ టీవీలో డిస్నీ సినిమాలు చూసుకుంటూ ఏమీకి బుక్స్ చదివి వినిపిస్తూ ఇంకా ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోయింది ట్రేసీ. ఎప్పుడైనా ట్రేసీ జైలుకి వెళ్ళి సంతకం పెట్టాల్సినప్పుడు బెర్తా ఎదురయ్యేది. అదృష్టవంతురాలివి, ప్రస్తుతానికి బ్రతికిపోయావు, కానీ గుర్తుపెట్టుకో, మళ్ళీ నువ్వు ఇక్కడికే వస్తావు, నేను రప్పిస్తాను, ఆ పని మీద ఉన్నా అని తిట్టుకుంటూ వెళ్ళిపోయేది. ఒక 3 వారాల తర్వాత ట్రేసీ ఏమీతో గ్రౌండ్లో ఆడుకుంటూ ఉండగా వార్డెన్ భార్య వచ్చి, ట్రేసీ, వార్డెన్ గారు ఇప్పుడే ఫోన్ చేశారు, నిన్ను అర్జెంటుగా ఆఫీస్కి రమ్మన్నారు అని చెప్పింది. ట్రేసీకి ఒక్కసారిగా వెన్నులో భయం మొదలైంది. మళ్ళీ జైలుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారా ఏంటి? బెర్తా ఇన్ఫ్లుయెన్స్ వాడి నన్ను మళ్ళీ జైలుకి రప్పించిందా? అబ్బా, లేకపోతే వార్డెన్ భార్యే నేను ఏమీతో మరీ క్లోజ్ అయిపోతున్నానని ఇలాంటి అరేంజ్మెంట్ ఏమైనా చేసిందా అన్న ఆలోచనలతోనే వార్డెన్ ఆఫీస్కి వెళ్ళింది. ఆయన డోర్ దగ్గరే ట్రేసీ కోసం ఎదురు చూస్తున్నారు. రండి ట్రేసీ, కూర్చోండి, ఒక మ్యాటర్ చెప్పాలి మీకు అంటూ ఒక క్షణం భావోద్వేగానికి లోనయ్యాడు. ట్రేసీకి ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడే గవర్నర్ గారి దగ్గర నుండి ఆర్డర్ వచ్చింది, నీకు పూర్తి క్షమాభిక్ష మంజూరు చేస్తున్నారు అన్నాడు. ట్రేసీకి అర్థం అయింది, కానీ సరిగ్గా అర్థం కాలేదు. నేను అనుకున్నదేనా లేక ఏదైనా ట్విస్ట్ ఉందా అన్న భయంతో ఏమీ మాట్లాడలేదు. వార్డెన్ కొనసాగించాడు, ఇది మీరు నా పాపని రక్షించినందుకు జరగలేదు.
మీరు బయటికి వెళ్ళాక ఎలాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయరు అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. కాబట్టి మీ వల్ల సమాజానికి ఎటువంటి ముప్పు ఉండదు అనే భావిస్తున్నాను. భావించడమే కాదు, 100% నమ్ముతున్నాను కూడా అంటూ నవ్వి, ఏమీ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది అన్నాడు. ట్రేసీకి మాటలు లేవు. వార్డెన్కి నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడా, తన మీద ఎలాంటి ఇంప్రెషన్ పడుతుందా అనే ఆలోచనతో ఉంది. నిజానికి ఏమీ నీటిలో పడకుండా ఉంటుంటే ఈరోజు వార్డెన్ అతని మనుషులు ఒక పారిపోయిన ఖైదీని పట్టుకోవడంలో బిజీగా ఉండేవాడు. మనం తీసుకునే చిన్న చిన్న గుడ్ డెసిషన్స్ వల్ల మన మీద ఇంప్రెషన్ ఎలా మారిపోతుందో అనడానికి ఇది ఒక ఉదాహరణ అనుకుంది. మిస్ ట్రేసీ విట్నీ, మీరు ఎల్లుండి రిలీజ్ అయిపోతున్నారు అన్నాడు. సార్, నేను మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు అంది. మీరు ఏ థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదండి. నిజానికి మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి. మాకే కాదు, బయట సొసైటీకి కూడా మీరు ఒక ఇన్స్పిరేషన్ అయిపోయారు. మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా మంచి పనులు చేయాలని ఆశిస్తున్నాను అన్నాడు. అయితే నిజమేనన్నమాట, నేను ఒక ఫ్రీ బర్డ్ని అనుకుంటూ ఆయన వైపు చూసి కాన్ఫిడెంట్గా చెప్పింది. అవును సార్, బయటికి వెళ్ళిన తర్వాత నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి సార్ అంది. జైల్లో ట్రేసీ లాస్ట్ డే తన జైల్ బ్లాక్లో ఉండే ఒక ఆవిడ ట్రేసీ దగ్గరకు వచ్చి వెళ్ళిపోతున్నందుకు కంగ్రాచ్యులేషన్స్ అంది. ఆమెకి 40 ఏళ్ళుంటాయి, కానీ చాలా ఆకర్షణీయంగా మెయింటైన్ చేసుకుంటుంది. నీకు బయట ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, అతని కలువు అంటూ ట్రేసీ చేతిలో ఒక కాగితం పెట్టింది. అతను క్రిమినల్ రిఫార్మ్లో పనిచేస్తున్నాడు. జైలు నుండి బయటకు వచ్చిన వాళ్ళకి అతను హెల్ప్ చేస్తాడు అని చెప్పింది. థ్యాంక్ యూ, కానీ నాకు దీని అవసరం లేదు అని చెప్పింది ట్రేసీ. ఉంచు, చెప్పలేం ఎప్పుడే అవసరం పడుతుందో అని చెప్పి వెళ్ళిపోయింది. ఈ సంభాషణ జరిగిన 2 గంటల తర్వాత ట్రేసీ జైల్ మెయిన్ గేట్ నుండి బయటికి నడుస్తూ టీవీ కెమెరాస్ని దాటుకుంటూ ప్రెస్ రిపోర్టర్స్తో ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. కానీ ఏమీ తన తల్లి దగ్గర నుండి పరిగెట్టుకుంటూ ట్రేసీ దగ్గరకు వచ్చి గట్టిగా హగ్ చేసుకున్నప్పుడు కెమెరాలు క్లిక్కుమన్నాయి. ఆ సాయంత్రం న్యూస్ పేపర్లో వచ్చిన ఫోటో అది. ఫ్రీడమ్ అనేది ట్రేసీకి కేవలం ఒక పదం కాదు, అది భౌతికంగా ఆనందంతో ఆస్వాదించాల్సిన విషయం. ఫ్రీడమ్ అంటే బయట స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం. ఫ్రీడమ్ అంటే గంటలు తరబడి భోజనం కోసం లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. ఏ టైంకి ఏం చేయాలో బెల్ కొట్టి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మంచి నీటితో సువాసన వెదజల్లే సోప్స్తో స్నానం చేయొచ్చు. నచ్చిన బట్టలు, నచ్చిన షూ వేసుకోవచ్చు. ఫ్రీడమ్ అంటే ఒక నంబర్తో పిలవడం కాదు, పేరు పెట్టి పిలవడం. ఫ్రీడమ్ అంటే బెర్తా నుండి ఈ గ్యాంగ్ రేప్స్ నుండి దూరంగా బతకడం. ఫ్రీడమ్ అంటే మనకి ఎవ్వరు ఏమీ చెప్పాల్సిన పని లేదు. మన ప్లాన్స్ మనం వేసుకోవచ్చు, మన లైఫ్ మనం బ్రతకచ్చు. ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఫిలాడెల్ఫియాలో ట్రేసీ విడుదలైన దృశ్యం టీవీ న్యూస్లో చూశాడు చార్లెస్. ట్రేసీ అందం ఏమాత్రం తగ్గలేదు అనుకున్నాడు. నిజానికి ట్రేసీని చూసినప్పుడు ఆమె క్రైమ్ చేసే ఛాన్స్ లేదు, అది ఇంపాసిబుల్ అనుకుని పక్కన కుర్చీలో కూర్చున్న తన వైఫ్ని చూశాడు. ఆమె సైలెంట్గా కుర్చీలో కూర్చొని ఏదో కొట్టుకుంటుంది. ఆమెను చూస్తూ అనుకున్నాడు, తప్పు చేశానా అని. డానియల్ కూపర్ తన అపార్ట్మెంట్లో కూర్చొని న్యూస్ చూస్తున్నాడు. ట్రేసీ జైలు నుండి విడుదలైన దృశ్యం చూసి ఎలాంటి ఎమోషన్ లేకుండా టీవీ ఆఫ్ చేసి తన పని చేసుకున్నాడు. జో రొమెనో టీవీలో ట్రేసీని చూసినప్పుడు అతనికి చాలా నవ్వొచ్చింది. ఏం లక్కరాదింది, జైల్లో సెక్స్కి బాగా దూరం అయ్యి మంచి కసిమీద ఉండుంటుంది. ఏదో ఒకరోజు మళ్ళీ కలవాలి దీన్ని అనుకున్నాడు. ఆ పెయింటింగ్ని జురిక్లో పెద్ద మొత్తానికి అమ్మేశాడు. ఇన్సూరెన్స్ కంపెనీ నుండి డబ్బు మొత్తం పొందాడు. సహజంగానే ఆ డబ్బుని యాంథోనీతో పంచుకున్నాడు. లావాదేవీల విషయంలో కరెక్ట్గా లేకపోతే యాంథోనీ అంత క్రూరమైన వ్యక్తి ఇంకొకడుండడు. మండే మధ్యాహ్నం ట్రేసీ లూరీన్ వేషంలో మళ్ళీ న్యూ ఆర్లిన్స్ బ్యాంక్కి వెళ్ళింది. ఆ టైంలో బ్యాంక్ కస్టమర్స్తో బాగా కిక్కిరిసిపోయి ఉంది. లెస్టర్ కౌంటర్ దగ్గర చాలామంది లైన్లో ఉన్నారు. ట్రేసీ ఆ లైన్లో వెనుక నించుంది. లెస్టర్ ఆమెను చూడగానే హలో అన్నట్టు తలూపాడు. ఫస్ట్ టైం చూసినప్పటికంటే ఇంకా అందంగా కనిపిస్తుంది. లైన్ క్లియర్ అయ్యి ట్రేసీ వంతు వచ్చినప్పుడు
చాలా కష్టపడ్డానండి, కేవలం మీకోసమే చేశాను అన్నాడు. ఆమె కృతజ్ఞతగా నవ్వి మీరు సూపర్ అండి అంది. అతను ఆమె ఫేస్నే చూస్తూ కింద డ్రాయర్ ఓపెన్ చేసి అందులో చెక్ బుక్ తీసి ట్రేసీ ముందు పెట్టాడు. ఎదుగోండి 400 బ్లాంక్ చెక్స్ సరిపోతాయా అని అడిగాడు. వావ్, చాలా ఎక్కువ అండి, థ్యాంక్స్, నా ప్రాణం కాపాడారు అంది. ఆ డైలాగ్తో లెస్టర్కి ఆల్మోస్ట్ ఆ అమ్మాయి ఇంకా రెడీ అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది. మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలండి, అది నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. మరి మీరు అని అడిగాడు. మీరు చెప్పింది నిజమేనండి అంది. మీరు ఇక్కడ ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు కదా, అన్నీ నేను చూసుకుంటాను అన్నాడు. నాకు తెలుసండి మీరు చూసుకుంటారని అంది. ఇక్కడ ఈ బ్యాంక్లో ఇలా ఏం మాట్లాడుకుంటాం కానీ మనం డిన్నర్కి వెళ్ళి అక్కడ డిస్కస్ చేసుకుందాం అన్నాడు. అదే బెస్ట్ అనుకుంటా అంది లూరీన్. అయితే ఏ నంబర్కి కాల్ చేయను అని అడిగాడు. లేదు, నేనే మీకు కాల్ చేస్తాను అని చెప్పి కౌంటర్ నుండి పక్కకి తప్పుకుంది. హలో, ఒక్క నిమిషం అని అంటూ ఉంటే ట్రేసీ వెనక ఉన్న కస్టమర్ ముందుకొచ్చి స్లిప్ అందించాడు. తిట్టుకుంటూ అతనికి సర్వీస్ చేస్తున్నాడు. బ్యాంక్ మధ్యలో 4 టేబుల్స్ ఉన్నాయి. అక్కడ ప్రతి టేబుల్ దగ్గర డిపాజిట్స్కి విత్డ్రావల్స్కి 2 బాక్సులు ఉన్నాయి. జనం అంతా బిజీగా ఫామ్స్ నింపుతున్నారు. ట్రేసీ లెస్టర్కి కనిపించకుండా కొంచెం పక్కకొచ్చి ఒక టేబుల్ దగ్గర కూర్చుంది. ఆమెకి ఆ చెక్ బుక్తో పని లేదు, కానీ దానితో పాటు ఉన్న డిపాజిట్ స్లిప్స్తోనే తన పని. చెక్స్ నుండి డిపాజిట్ స్లిప్స్ని జాగ్రత్తగా సెపరేట్ చేసింది. 3 నిమిషాలు పట్టింది. మొత్తం సెపరేట్ చేసి 80 డిపాజిట్ స్లిప్స్ చేత్తో పట్టుకొని ఆమెని ఎవ్వరూ గమనించడం లేదు అని నిర్ధారించుకున్న తర్వాత ఒక 20 స్లిప్స్ టేబుల్ దగ్గరున్న డిపాజిట్ బాక్స్లో వేసింది. ఆ తర్వాత నెక్స్ట్ టేబుల్ దగ్గరికి వెళ్ళి మరో 20 స్లిప్స్ అలాగే చేసింది. అలా 4 టేబుల్స్ దగ్గర ఉన్న బాక్సెస్లో స్లిప్స్ వేసేసింది. నిజానికి అవన్నీ బ్లాంక్ డిపాజిట్ స్లిప్సే, కానీ ప్రతి స్లిప్కి కింద ఒక మ్యాగ్నెటైజ్డ్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని బ్యాంక్ కంప్యూటర్స్ రీడ్ చేసి ఆటోమేటిక్గా జో రొమెనో అకౌంట్లోకి అమౌంట్ డిపాజిట్ చేస్తాయి. మీకు తెలిసే ఉంటుంది, దీన్నే ఆటోమేటెడ్ క్రెడిటింగ్ సిస్టమ్ అంటారు. సో ఇప్పుడు ఏ కస్టమర్ అయినా అమౌంట్ డిపాజిట్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు బ్యాంక్ కంప్యూటర్ ఆటోమేటిక్గా ఆ కస్టమర్ రాసిన అకౌంట్ నెంబర్లోకి వెళ్లకుండా ఆ అమౌంట్ అంతా జో రొమెనో అకౌంట్లోకి క్రెడిట్ చేస్తుంది. అంటే ఈ మ్యాగ్నెటిక్ కోడ్ అసలైన కస్టమర్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ని ఓవర్ రైట్ చేసి ఆ ఫండ్స్ని జో రొమెనో అకౌంట్లోకి పంపిస్తారనమాట. ట్రేసీ ఇంతకుముందు ఒక బ్యాంక్లో పనిచేసింది కాబట్టి బ్యాంక్లో ఈ ఫ్లాగ్ గురించి తనకి ఐడియా ఉంది. 2 రోజుల్లో డిపాజిట్ స్లిప్స్ అన్నీ అయిపోతాయి. ఈ మిస్టేక్ని గమనించి రెక్టిఫై చేసుకోవడానికి బ్యాంక్కి 5 రోజులు పడుతుంది. ఆ టైం చాలు తను అనుకున్న ప్లాన్ని అమలుపరచడానికి. ఒకవేళ మీకు పైన చెప్పింది అర్థం అవ్వకపోతే ప్రాబ్లం ఏమీ లేదు, సింపుల్గా చెప్తాను. ట్రేసీ ఇంతకుముందు బ్యాంకులో పనిచేసింది కాబట్టి బ్యాంకులో ఉన్న ఒక లోపాన్ని ఉపయోగించుకొని ఏ కస్టమర్ మనీ డిపాజిట్ చేసినా అది జో రొమెనో అకౌంట్లోకి వెళ్లేలాగా సెట్ చేసింది. అంతే, ఇంతకన్నా ఎక్కువ ఆలోచించొద్దు, స్టోరీలోకి వెళ్ళిపోదాం. ట్రేసీ తిరిగి హోటల్కి వెళ్ళేటప్పుడు ఆ ఖాళీ చెక్స్ అన్ని డస్ట్బిన్లో విసిరేసింది. తను నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ న్యూ ఆర్లిన్స్ హాలిడే ట్రావెల్ ఏజెన్సీకి. లోపలికి వెళ్ళగానే డెస్క్ దగ్గర ఒక అమ్మాయి చెప్పండి మేడం అని అడిగింది. హలో అండి, నేను జో రొమెనో సెక్రటరీని. ఆయనకి రియో డే జనేరియోకి ఒక టికెట్ రిజర్వ్ చేయాలి ఈ ఫ్రైడేకి అంది. ఒక టికెటా మేడం అని అడిగింది. అవును, ఫస్ట్ క్లాస్, విండో సీట్, స్మోకింగ్ సెక్షన్ అంది. యాక్చువల్గా ఈ స్టోరీ జరిగిన టైంకి ఏరోప్లేన్ క్యాబిన్స్లో స్మోకింగ్, నాన్ స్మోకింగ్ అని 2 సెక్షన్స్ ఉండేవి. కానీ హెల్త్ రెగ్యులేషన్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని కమర్షియల్ ఫ్లైట్స్లో స్మోకింగ్ సెక్షన్ బ్యాన్ చేశారు. రౌండ్ ట్రిప్పా మేడం అని అడిగింది. లేదు, 1 వే టికెటే అంది ట్రేసీ. ట్రావెల్ ఏజెంట్ ఆమె డెస్క్ కంప్యూటర్ వైపు తిరిగి కొన్ని సెకండ్స్ ఏదో టైప్ చేసి ఓకే మేడం, టికెట్ అయిపోయింది. ఫస్ట్ క్లాస్ 1 టికెట్, పాన్ అమెరికా ఫ్లైట్ నెంబర్ 728, సాయంత్రం 6:30కి, ఫ్రైడే, సింగిల్ స్టాప్ మయామి అని చెప్పింది. థ్యాంక్స్, ఆయన చాలా సంతోషిస్తారు అంది ట్రేసీ. $1,929 మేడం, క్యాషా కార్డా అని అడిగింది. రొమెనో గారు ఎప్పుడు క్యాష్ ఆన్ డెలివరీయే చేస్తారు, మీరు టికెట్ని థర్స్డే ఆయన ఆఫీస్కి పంపించండి అంది. అంత అవసరం లేదు మేడం, మీకు కావాలంటే రేపే డెలివరీ చేస్తాం అంది. నోనో, రొమెనో గారు రేపు ఊర్లో ఉండరు, థర్స్డేకి చేయండి, ఉదయం 11 o'clockకి, ఓకేనా? ఓకే మేడం, అడ్రస్ చెప్పండి అని అడిగింది. ట్రేసీ చెప్పింది. ఆమె రాసుకొని
ఓకే మేడం, థర్స్డే ఉదయం డెలివరీ అవుతుంది. థ్యాంక్ యూ, 11 o'clockకి షార్ప్ పంపించండి, మర్చిపోకండి అని చెప్పి బయటకు వచ్చేసింది. అదే వీధిలో కొంచెం దూరంలోనే ఒక లగేజ్ స్టోర్ ఉంది. ట్రేసీ లోపలికి వెళ్లే ముందు కిటికీలోంచి స్టోర్ అంతా చూసింది. అక్కడ పనిచేస్తున్న సేల్స్ మ్యాన్ ట్రేసీ దగ్గరికి వచ్చి, గుడ్ మార్నింగ్ మేడం, ఏం కావాలి అని అడిగాడు. మా హస్బెండ్కి ఒక లగేజ్ బ్యాగ్ కొనాలండి అంది. ఓ, అయితే మీరు కరెక్ట్ ప్లేస్కే వచ్చారండి. ఈరోజు డిస్కౌంట్ సేల్ కూడా ఉంది, తక్కువ రేట్లోనే అని అంటూ ఉంటే, నో అసలు తక్కువ రేట్ ఏది నాకు చూపించకండి అంటూ ఒక గోడ దగ్గర నీట్గా అమర్చబడి ఉన్న బ్రాండెడ్ కాస్ట్లీ సూట్ కేసెస్ దగ్గరికి వెళ్ళి, అదొకటి ఇవ్వండి, మేము ట్రిప్కి వెళ్తున్నాం, ఇది సరిపోతుంది అంది. మంచి సెలక్షన్ మేడం, మీ హస్బెండ్కి బాగా నచ్చుతుంది. ఇందులో 3 సైజులు ఉన్నాయి మేడం, ఏదిమ్మంటారు? అవునా, అయితే ప్రతి సైజులో ఒక్కొక్కటి ఇచ్చేయండి అంది. అవునా, సరే అయితే. మేడం, క్యాషా కార్డా అని అడిగాడు. క్యాష్ ఆన్ డెలివరీయే, జో రొమెనో పేరుతో థర్స్డే మార్నింగ్ 11 o'clockకి నా హస్బెండ్ ఆఫీస్కి పంపించండి, 11కి షార్ప్, ఓకేనా అంది. ష్యూర్ మేడం, నేను పర్సనల్గా ఆ టైంకి డెలివరీ అయ్యేలా చూస్తాను అన్నాడు. సడన్గా ఆలోచన వచ్చినట్టు, మర్చిపోయాను, ఆ సూట్ కేస్ మీద JR అని గోల్డ్ కలర్ స్టిక్కర్స్ అంటించండి. JR, జో రొమెనో. తప్పకుండా మేడం, మీ హస్బెండ్ చాలా లక్కీ అన్నాడు. ట్రేసీ నవ్వి అతనికి ఆఫీస్ అడ్రస్ ఇచ్చింది. ఆ తర్వాత దగ్గరలో ఉన్న వెస్టర్న్ యూనియన్ ఆఫీస్కి వెళ్ళి ట్రేసీ ఒక పెయిడ్ కేబుల్ మెసేజ్ రియో డి జెనేరియోలో ఒక కాస్ట్లీ హోటల్కి పంపింది. ఆ మెసేజ్ ఇలా ఉంది: ఈ ఫ్రైడే మీ హోటల్లో బెస్ట్ స్వీట్ రూమ్ కావాలి, ఒక 2 months కోసం బుక్ చేయండి అని అక్నాలెడ్జ్మెంట్ జో రొమెనో ఆఫీస్కి పంపమని చెప్పింది. ఒకప్పుడు ఇంపార్టెంట్ మెసేజ్ లేదా అర్జెంట్ మెసేజ్ పంపాలి అంటే టెలిగ్రామ్స్ వాడేవాళ్ళు. మెసేజ్ సైజుని బట్టి లేదా అక్షరాల కౌంట్ని బట్టి ఛార్జెస్ ఉండేవి. ఈ మెసేజ్నే పెయిడ్ కేబుల్ అని అనేవారు. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆ పెయిడ్ కేబుల్కి కాస్ట్ అంతా ట్రేసీయే పే చేసింది. 3 రోజుల తర్వాత ట్రేసీ బ్యాంక్కి ఫోన్ చేసి లెస్టర్తో మాట్లాడాలి అని అడిగింది. అతను లైన్లోకి రాగానే ఆమె మృదువుగా వాయిస్ మార్చి, హలో అండి, మీకు నేను గుర్తుండకపోవచ్చు, నా పేరు లురిన్, జో రొమెనో గారి సెక్రటరీని అని అంటూ ఉంటే, గుర్తుండకపోవడం ఏంటండి, అసలు నేను మిమ్మల్ని మర్చిపోలేదు అన్నాడు. అవునా, నిజంగా గుర్తున్నానా? అంటే మీకు రోజుకి చాలామంది కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా, నేను గుర్తుంటానో లేదో అనుకున్నాను. చాలామంది కస్టమర్స్ వస్తారండి, కానీ వాళ్ళు వేరు మీరు వేరు. నేను మిమ్మల్ని మర్చిపోలేదు, కానీ మీరే మన డిన్నర్ డేట్ గురించి మర్చిపోయారు అన్నాడు. అయ్యయ్యో లేదండి, అసలు నేను ఆ డేట్ కోసం ఎంత ఎదురు చూస్తున్నానో మీకు తెలీదు అంటూ, నెక్స్ట్ ట్యూస్డే ఓకేనా లెస్టర్ గారు మీకు అని అడిగింది. నాకు డబుల్ ఓకే అన్నాడు. నాకు ట్రిపుల్ ఓకే అంటూ, అయ్యయ్యో మీతో మాట్లాడుతూ అసలు విషయం మర్చిపోయాను, నేను అసలు ఎందుకు కాల్ చేశానంటే జో రొమెనో గారు ఒకసారి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయమని అడిగారు, ఆ ఫిగర్ అంతా కొంచెం చెప్తారా అని అడిగింది. నో ప్రాబ్లం అండి, ఒక్క నిమిషం అన్నాడు. సాధారణంగా లెస్టరే కాదు, ఏ బ్యాంక్ ఎంప్లాయీ అయినా ఫోన్ చేసిన వ్యక్తి నుండి ఐడెంటిఫికేషన్ అంటే డేట్ ఆఫ్ బర్త్ లాంటిది ఏదైనా అడుగుతారు, కానీ ఇక్కడ అది అవసరం లేదు. ఎందుకంటే ఫోన్ చేసింది లురిన్ అనుకొని జో రొమెనో అకౌంట్ ఓపెన్ చేసి చూశాడు. కొన్ని రోజులుగా అతని అకౌంట్లో విపరీతమైన ఫండ్స్ డిపాజిట్ అయి ఉన్నాయి. రొమెనో ఎప్పుడూ అంత డబ్బు అతని అకౌంట్లో ఉంచడు. ఏం జరుగుతుందబ్బా అన్న అనుమానం లెస్టర్కి వచ్చినప్పటికీ అతను ఏదో పెద్ద డీల్ ఏదో సెట్ చేసుకొని ఉంటాడు అనుకొని లూరిన్తో కలిసి డిన్నర్కి వెళ్ళినప్పుడు దాన్ని ఎలాగో అనుభవిస్తాను కాబట్టి తన నుంచి ఆ ఫేవర్ మనం పొందినప్పుడు ఈ చిన్న హెల్ప్ చేయడంలో తప్పే ఉంది అనుకొని, ఏంటండి లూరిన్, మీ బాస్ $3,000 కంటే ఎక్కువ ఫండ్స్ మెయింటైన్ చేస్తున్నారు అకౌంట్లో అన్నాడు. అవునా, నాకు కూడా అదే అమౌంట్ లెక్కల్లో తేలింది, జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అడిగాను అంతే అంది. ఆ డబ్బుని ఏదైనా మ్యూచువల్ ఫండ్స్కి కానీ ప్లస్ అకౌంట్కి కానీ ట్రాన్స్ఫర్ చేయమంటారా? ఎందుకంటే ఇది ఇక్కడ అకౌంట్లో ఉండడం వల్ల ఇంట్రెస్ట్ ఏమీ రాదు, కావాలంటే మంచి ఆఫర్ ఉంది అని అతను అంటూ ఉండగా, లేదు ఆ అమౌంట్ అలా ఉంచేయండి, దాన్ని టచ్ చేయకండి అంది ట్రేసీ. ఓకే మీరు ఎలా అంటే అలా, జస్ట్ మీకు అవకాశం ఉంది అని చెప్తున్నాను అంతే అన్నాడు. థ్యాంక్ యూ లెస్టర్ గారు, మరి ఉంటాను అంది ట్రేసీ. హలో ఒక్క నిమిషం, నేను ట్యూస్డేకి మీ ఆఫీస్కి కాల్ చేయనా అని అడిగాడు. లేదు నేనే కాల్ చేస్తాను కదా అని ఫోన్ పెట్టేసింది. ఒక అద్భుతమైన రివర్ వ్యూతో సిటీ సెంటర్లో ఒక ఎత్తైన మోడర్న్ హైరైజ్ బిల్డింగ్ అది. ఆ బిల్డింగ్ 4th floor మొత్తం పెసిఫిక్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీయే ఆక్రమించుకుంది.
ఆ ఫ్లోర్లో ఒక చివర యాంథోనీ స్వీట్ రూమ్ ఆఫీస్ ఉంటే మరొక చివర జో రొమానో స్వీట్ రూమ్ ఉంది. ప్రతిరోజు సాయంత్రాలు యాంటోనీ స్నేహితుల్ని, బిజినెస్ పరిచయస్తుల్ని అలరించడానికి 4 అందమైన రిసెప్షనిస్టులు ఎప్పుడూ రెడీగా అందుబాటులో ఉంటూ ఉంటారు. యాంథోనీ స్వీట్ ఎదురుగా 2 దృఢమైన వ్యక్తులు కూర్చొనున్నారు. వాళ్ళెప్పుడు యాంథోనీ పక్కనే ఉంటారు. అన్ని వేళల్లో వాళ్ళాయనకి బాడీ గార్డ్సే కాదు, యాంటోనీకి కార్ డ్రైవ్ చేయాలన్నా, బాడీ మసాజ్ చేయాలన్నా, ఇంకా ఎవరినైనా లేపేయాలన్నా వాళ్ళకే చెప్తాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వాళ్ళ జీవితం మొత్తం యాంథోనీకి అంకితం చేసుకున్నారన్నమాట. ఆ రోజు థర్స్డే. యాంథోనీ తన ఆఫీస్లో ముందు రోజు జరిగిన పెసిఫిక్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ లావాదేవీలు, ప్రాస్టిట్యూషన్ నుంచి వచ్చిన లాభాలు, ఇంకా ఇతర లాభదాయకమైన కార్యకలాపాల నుండి వచ్చిన రిసీట్స్ అని చెక్ చేసుకుంటున్నాడు. యాంథోనీకి ఆల్మోస్ట్ 70 ఏళ్ల వయసు దగ్గరలో ఉంటుంది. పెద్ద చెస్ట్, పైన ఎంత భారీగా ఉన్నా కాళ్ళు మాత్రం చాలా సన్నగా ఉంటాయి. పెద్ద నోరు. 15 ఏళ్లకే ఎలోపీషియా కారణంగా బట్టతలు వచ్చేసింది. దాన్ని కవర్ చేసుకోవడానికి ఒక బ్లాక్ కలర్ విగ్ పెట్టుకుంటాడు. అతని ఫేస్కి ఆ విగ్ అస్సలు మ్యాచ్ అవ్వదు. కానీ ఆ విషయం అతనితో చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదు. అతని ఫేస్లో ఎక్స్ప్రెషన్ కానీ ఎమోషన్ కానీ ఏది కనిపించదు. కానీ అతని 5 కూతుర్లతో ఉన్నప్పుడు మాత్రం అతను ఒక డిఫరెంట్ మనిషిలాగా ఉంటాడు. అతనికి 21 సంవత్సరాలప్పుడు ఒక 2 వ్యక్తులు అతని మెడ చుట్టూ వైర్ బిగించి చంపేయడానికి ప్రయత్నించారు. అదృష్టవశాత్తు బతికాడు. కానీ అప్పటి నుండి అతని వాయిస్ బొంగురుగా మారిపోయింది. బట్ ఆ తప్పు చేసిన 2 వ్యక్తులు ఒక వారం తర్వాత శవాలై కనిపించారు. అతను బాగా అప్సెట్ అయినప్పుడు వాయిస్ అస్సలు వినిపించదు. ఏదో గొసగొసలాడుతున్నట్టు ఉంటుంది. యాంథోనీ న్యూ ఆర్లియన్స్కే ఒక మకుటం లేని మహారాజు. తుపాకులు, బ్లాక్మెయిల్, లంచాలు ఇవ్వడం ద్వారా తన పవర్ ఏంటో చూపించుకుంటాడు. అలాగే రిటర్న్లో కూడా చెప్పలేనంత సంపద తిరిగొస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద మాఫియా లీడర్స్ అందరూ అతన్ని చాలా గౌరవిస్తారు. ఎప్పుడైనా సలహా కావాలంటే అతన్నే సంప్రదిస్తారు. ప్రస్తుతం యాంటోనీ మంచి మూడ్లో ఉన్నాడు. కారణం, అతని కీప్తో కలిసి ఒక పెద్ద అపార్ట్మెంట్లో అప్పుడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాడు. వారానికి 3 సార్లు ఆమెను కలుస్తాడు. ఈరోజు మీటింగ్, ఈరోజు ఆమెతో కలయిక చాలా సంతృప్తిపరంగా ఉంది. ప్రపంచంలో ఏ అమ్మాయి కలలో కూడా ఊహించలేనంత సుఖం ఈ అమ్మాయి ఇస్తుంది. ఎందుకంటే తను యాంటోనీని నిజంగా ప్రేమిస్తుంది అని యాంటోనీ బలంగా నమ్ముతున్నాడు. ప్రస్తుతం అతని ఆర్గనైజేషన్ స్మూత్గా నడుస్తుంది. ఏ సమస్యలు లేవు. ఎందుకంటే ఏదైనా ఇష్యూ సమస్యగా మారకముందే వాటిని ఎలా పరిష్కరించుకోవాలో యాంటోనీకి బాగా తెలుసు. ఇదే ఫిలాసఫీ ఒకసారి జో రొమానోకి కూడా చెప్పాడు. జో, ఏదైనా చిన్న సమస్యగా ఉన్నప్పుడే దాన్ని పరిష్కరించే, అది పెద్దదిగా మారినవుకు. మొక్కలో ఉన్నప్పుడే దాన్ని తుంచేయాలి. అతనికి జో రొమానో అంటే చాలా ఇష్టం. అతన్ని ఒక కొడుకులాగే చూసుకుంటూ ఉంటాడు. రొమానో చిన్నప్పుడు వీధుల్లో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ ఉన్న రోజుల్లోనే యాంటోనీ అతన్ని గుర్తించి అడాప్ట్ చేసుకున్నాడు. స్వయంగా యాంటోనీయే జో రొమానోకి ట్రైనింగ్ ఇచ్చాడు. యాంటోనీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళందరిలోకి చురుకైనవాడు, తెలివైనవాడు, నిజాయితీ గలవాడు జో రొమానో. అందుకే 10 సంవత్సరాల్లో యాంటోనీకి రైట్ హ్యాండ్గా ఎదిగిపోయాడు. వాళ్ళ కంపెనీలో ఉన్న అన్ని ఆపరేషన్స్ జో రొమానోవే సూపర్వైజ్ చేస్తూ ఉంటాడు. యాంటోనీకి మాత్రమే రిపోర్ట్ చేస్తాడు. యాంటోనీ ప్రైవేట్ సెక్రటరీ డోర్ నాక్ చేసి ఆఫీస్లోకి వచ్చింది. ఆమెకి 24 సంవత్సరాలుంటాయి. పేరు లూసీ. కాలేజ్ గ్రాడ్యుయేట్. ఆ అమ్మాయి ఫేస్కి, ఫిగర్కి ఎన్నో బ్యూటీ కాంటెస్ట్లు గెలిచి ఉండాలి. కానీ ఇక్కడ పనిచేస్తుంది. యాంటోనీ చుట్టూ ఎప్పుడు అందమైన అమ్మాయిలు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అతను తన వాచ్ చూసుకున్నాడు. 10:45 అయింది. సాయంత్రం వరకు డిస్టర్బ్ చేయొద్దు అని ఆల్రెడీ ఆమెకు చెప్పాడు. అయినా సరే లోపలికి వచ్చింది ఏంటి అనుకుంటూ కోపంగా ఏంటి అని అడిగాడు. సారీ సార్, అది ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది. మీతో పర్సనల్గా మాట్లాడాలంటుంది. ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. చాలా అర్జెంట్ అంటుంది. ఏదైనా ఇంపార్టెంట్ ఏమో అనుకొని మీకు చెప్పాను అంది. యాంటోనీ అక్కడ కూర్చొని ఆలోచించాడు. ఇంతకుముందు లాస్ వేగాస్ వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేసిన అమ్మాయా? అయితే ఎందుకు చేస్తుంది? చేసే ఛాన్సే లేదే అనుకొని వెళ్ళి ఫోన్ అందుకొని సెక్రటరీకి బయటికి వెళ్ళు అన్నట్టు సైగ చేసి ఎవరు అని అడిగాడు. హలో యాంటోనీ గారా? అవును. థ్యాంక్ గాడ్ మీతో మాట్లాడే అవకాశం దొరికింది.
యాంథోనీకి అస్సలు మాట్లాడడానికి ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. ఫోన్ పెట్టేస్తూ ఉండగా ఆమె అంది, మీరతన్ని ఎలా అయినా ఆపాలి యాంథోనీ గారు, ప్లీజ్ ఎలా అయినా ఆపాలి. అమ్మాయి, నేను ఎవరనుకున్నావు? నేను చాలా బిజీగా ఉన్నాను అని ఫోన్ పెట్టేస్తూ ఉండగా, జో రొమానో అండి, అతను నన్ను తనతో పాటు తీసుకెళ్తానని ప్రామిస్ చేశాడు అంది కంగారుగా. అమ్మాయి, నీకు జో రొమానోతో ప్రాబ్లం ఉంటే అతనితో సెటిల్ చేసుకో, నేను అడిగే సెక్రటరీని కాదు అన్నాడు కోపంగా. లేదండి, అతను నన్ను మోసం చేశాడు, ఎవరికి చెప్పాలో తెలియలేదు. ఆ $3,000 పట్టుకొని నాకు చెప్పకుండా అతను బ్రెజిల్ వెళ్ళిపోతున్నాడు. నిజానికి అందులో సగం నాదండి అంది. యాంటోనీకి సడన్ గా ఈ మ్యాటర్ కొంచెం ఇంట్రెస్ట్ కలిగించింది. ఏ $3,000 అని అడిగాడు. అదేనండి, తన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు అని చెప్పింది. ఇప్పుడు యాంథోనీ టాపిక్లో ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యాడు. ప్లీజ్ అండి, జో రొమానో గారిని నన్ను కూడా బ్రెజిల్ తీసుకెళ్ళమని చెప్పండి ప్లీజ్ అంది. సరే, నువ్వు ఫోన్ పెట్టి నేను చూసుకుంటాను అన్నాడు. ఇప్పటి నుండి యాంథోనీ వాళ్ళ బ్యాచ్కి ట్రేసీకి మధ్య జరగబోయే దాగుడు మూతల ఆట చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అది నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అస్సలు మిస్ అవుతూ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను.